పిఎంజే జ్యువెలర్స్లో ఎగ్జిబిషన్, నగల ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహిళలందరికీ అనేక ఆఫర్స్ ప్రకటించారు. గోల్డ్ మీద పెట్టుబడి ఏనాడు నష్టం వచ్చేది కాదు అని నేను కూడా లేటుగా తెలుసుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే 1980లో గోల్డ్ కేవలం తులం 2000 ఉండేది. ఈరోజు తులం 1,10,000 దాకా వెళ్ళిపోయింది. ఏ దాని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా ఇంత రాబడి రాదు. అందువల్ల గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది లాభసాటి అని, ఆ విధంగానే భారతదేశం నిజానికి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉంది. అమెరికా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించినా కూడా మన ప్రధాని మోడీ గారు ఏమాత్రం కేర్ చేయలేదంటే దానికి కారణం మన మహిళా మనులే. నిజానికి ప్రతి మహిళ కూడా ఈరోజు ఒక ఆదిశక్తిలాగా, పరాశక్తిలాగా మరి కుటుంబాలను కాపాడుకుంటున్నారు. భర్తలు ఇచ్చినటువంటి కొద్దిగా అమౌంట్ను దాచుకొని ఈ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం, తద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ దేశాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. ఆ కృషిలో భాగస్వామ్యంగా ఉంటున్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ను, దానికి మరి ప్రమోటర్గా ఉన్నటువంటి ది గోల్డెన్ బేబీ సితారను అభినందిస్తూ ఈ షాపులు మరిన్ని బ్రాంచీలు నెలకొల్పాలని, రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధిని, ఉద్యోగాలను, అవకాశాలను కల్పించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. గాడ్ బ్లెస్ పిఎంజే, గాడ్ బ్లెస్ సితారా, అండ్ థ్యాంక్ యూ ఎవరిబడి. రైట్. ఈరోజు పార్క్ రోడ్లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్లో ఎగ్జిబిషన్ సేల్కి ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా పిఎంజే జ్యువెలర్స్ అంటే కర్నూలులో ఓపెన్ చేసినప్పుడు మేమందరం కూడా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్కి వచ్చాము. నిజంగా పిఎంజే వాళ్ళు అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్ నిజంగా ప్రజలకి ఎంతో దూరం అయిపోయింది గోల్డ్ కొనడం అనేది. అటువంటి తరుణంలో పిఎంజే వాళ్ళు అందరికీ అందుబాటులో లైట్ వెయిట్ డైమండ్ కానీ, బంగారంలో కానీ లైట్ వెయిట్లో అందిస్తున్నారు ప్రజలకి. వివిధ రకాల డిజైన్స్తో అందిస్తున్నారు. ఎందుకంటే భారతీయులకు ప్రధానమైనది బంగారం కొనడం. ఎంత ఆర్థిక స్తోమత చిన్న నుంచి పెద్ద అయినా సరే వాళ్ళు బంగారం కొనడం, కొంచెమైనా కొనడం అనేది మన భారతీయ సంప్రదాయంలో ప్రతి కుటుంబానికి ఉంది. పెళ్లిళ్ళకి కానీ, ప్రతి ఏ ఫంక్షన్కి కానీ బంగారం కొంటూనే ఉంటారు. పిఎంజే వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ పిఎంజే. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని పార్క్ రోడ్లో పిఎంజే జ్యువెలర్స్లో బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఇది 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. అనేక రకాల మోడల్స్ అంటే పెళ్లి కూతుర్లకు ఉపయోగపడే డైమండ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీలో అన్ని రకాల డిజైన్స్ వీళ్ళు అందుబాటులో పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలో వచ్చేలాగా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేశారు. ఇప్పుడు మన కర్నూలు నగరంలో అనేక కంపెనీలు, గోల్డ్ జ్యువెలరీలు అయితే ఏంటి, పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు అయితే ఏంటి, అన్నీ వస్తున్నాయి. కర్నూలు చాలా పెద్ద నగరంగా డెవలప్ అవుతుంది. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగజేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగానే మహిళలకు కూడా బంగారం అంటే ఎంతో పిచ్చి, ఎంతో ప్రేమిస్తారు బంగారంని. సో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని. We came to PMG for purchasing some jewels for my half saree function. I'm so happy to see this unique designs. Thank you PMG for these designs. Thank you Nana, thank you. How you feel the jewelry? It's so unique and I love it. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రంగారెడ్డి. గత 15 సంవత్సరాలుగా మాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ శతకోటి వందనాలు. మనము ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. షోరూంలో దాదాపు 5,000 పైన కలెక్షన్ మనము ఈ ప్రదర్శనలో ఉంచబోతున్నాము. దాదాపు 10,000 నుంచి ఈవెన్ 1 crore వరకు కూడా మన దగ్గర ప్రోడక్ట్ రెడీగానే ఉంది. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా మనము ఆఫర్స్ కూడా రెడీగా ఉంచాము కస్టమర్స్ కోసము. మనం ఎవ్రీ 3 lakh పర్చేజ్ కి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ లాగా పెట్టాము. అండ్ ఇంకా డైమండ్ జ్యువెలరీకి అప్ టు 20% వరకు డిస్కౌంట్ కూడా మనం అందుబాటులో ఉంచాము. స్పెషల్లీ గోల్డ్ జ్యువెలరీకి 2% అనేది అంటే రెగ్యులర్ డిస్కౌంట్ లో ఒక 2% అడిషనల్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంచాము. సో ఎందుకు అంటే మ్యారేజ్ సీజన్ నడుస్తుంది బాగా. దాదాపు బ్రైడల్ కు సంబంధించి నోస్ పిన్ దగ్గర నుంచి ఎటువంటి కలెక్షన్ కూడా మన దగ్గర రెడీగానే ఉంది.
సో ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు, పరిసర ప్రాంత వాసులు కూడా వాడుకొని మీ ఆదరాభిమానాలను ఇట్లాగే చూపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. సో ఇది 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు సందర్శించి మీ ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.